ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఉద్యోగస్తులు ఇప్పటిదాకా బాగానే ఓపిక పట్టారు. ఇక మొదలు పెట్టారు. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి ఉద్యోగులకి 26,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళింది. వారి జీపీఎఫ్ నిల్వలు కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఆనాడు ఒక్కరు కూడా నోరు తెరిచిన పాపాన పోలేదు. ఒకే ఒక వ్యక్తి ప్రభుత్వం మీద, ఆనాటి ప్రభుత్వం మీద గలం విప్పాడని వెంటాడి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు. మరలా ఉద్యోగ సంఘాల నేతలు, 13 సంఘాల నేతలు ఇక ప్రభుత్వం మీద తిరుగుబాటుకి సమయం ఆసన్నమైందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నిలుపుకోలేదు. మేము తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. దానికి కారణం మేమే అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని పట్టించుకోకపోతే, మా బకాయిలు పూర్తిగా సకాలంలో చెల్లించకపోతే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుంది అని ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో నోరు విప్పని ఈ మహానేతకి మరలా గలం వచ్చింది. టీచర్ సంఘాలన్నీ ఇక మరలా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో సమావేశం కావడానికి, మహాధర్నా చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో నోరు విప్పి మాట్లాడని నేతలందరికీ మరలా గలం పెద్దదవుతా ఉంది. ఉద్యోగులు బకాయిలు చెల్లించాల్సింది, ఎవరు కాదంటానికి లేదు. అయితే ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టిందో ఆ ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలి. ఆ ప్రభుత్వం నుంచి సూట్ కేసులు విల్లాలు 100 కోట్ల రూపాయలు వెనకేసుకొని నోరు మూసుకొని కూర్చొని ప్రభుత్వం మారగానే గలం విప్పే నేతలు ఎక్కువైపోయారు. ఉద్యోగుల్ని, సామాన్య ఉద్యోగుల్ని, వారిని అండగా చూసుకొని చెలరేగిపోతూ ఉన్నారు కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాల నేతలు ఎలాగో వాళ్ళు ఉద్యోగం చేయరు, పనిలోకి వెళ్ళరు, వారికి ఆ వెసులుబాటు ఉంది. కానీ వారి యొక్క ఆస్తుల చిట్టాలు కనుక తీస్తే వారి జీతానికి, వారి ఆస్తులకి పొంతనే ఉండదు. ఒక ఉద్యోగ సంఘం నేత 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని మీడియా సమాచారం. అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం కాదా? ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన జీపీఎస్ని డిమాండ్ చేయండి. రిటైర్మెంట్ కాగానే బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి, లేదంటే 15 రోజుల్లో ఇవ్వాలని డిమాండ్లు పెట్టండి. వాళ్ళకి రావాల్సిన ఐఆర్ కొత్తగా రిలీజ్ చేయాలని కోరండి. తర్వాత వేతన సవరణకి డిమాండ్ చేయండి. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వంలో నోరు విప్పని, వైసీపీ ప్రభుత్వంలో నోరు విప్పని నేతలంతా ఇప్పుడు మరలా తెర మీదకి వచ్చి పెద్దగా అరుస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వం వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది? రాబోయే రోజుల్లో ఉద్యోగులే ప్రభుత్వాన్ని మార్చివేసే కార్యక్రమం చేస్తారా? వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా కారణం ఉద్యోగుల కాదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.